పవిత్రమైన అయోధ్య రామ మందిరంలో దాదాపుగా 200 కోట్ల స్కామ్ జరిగితే ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ కానీ లేదంటే ప్రధాని మోడీ కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో 200 కోట్లు స్కామ్ చేస్తారు అక్కడ పనిచేసే వాళ్ళు అయితే. సో ఈ స్కామ్ ఎలా జరిగిందంటే అయోధ్యకి దాదాపుగా ప్రతిరోజు ₹1 కోటి వరకు డొనేషన్స్ వస్తాయి. అది ఎలా అంటే డబ్బు రూపంలో కావచ్చు, బంగారం, వెండి, డైమండ్స్ ఇవన్నీ గుడికైతే దానం చేస్తూ ఉంటారు. సో అక్కడ పనిచేస్తున్న దాదాపుగా 24 మంది స్టాఫ్ ఏం చేశారంటే ఈ డబ్బుల్ని, బంగారం, డైమండ్స్ని సీసీ కెమెరా కనపడకుండా మొత్తం పక్కదారి పట్టించి వాళ్ళైతే పంచుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా ఆన్ రికార్డ్సే 200 కోట్ల స్కామ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే చెప్పారు. ఆఫ్ రికార్డ్ లో దాదాపుగా 400 కోట్ల వరకు స్కామ్ అని చెప్పేసి పోలీసులు అయితే ఊహిస్తున్నారు. ఈ స్కామ్ ఎలా బయటపడిందంటే అక్కడ పనిచేసే 24 మందికి కేవలం 14,000 వరకే జీతం ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం సడన్ గా ఇల్లు, బంగ్లాలు, కార్లు కొనేసరికి పక్కన పనిచేసే స్టాఫ్ కి డౌట్ రావడంతో ఈ స్కామ్ అయితే బయటపడింది. సో ఇంత పవిత్రమైన అయోధ్యలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేదంటే మోడీ కానీ, లేదంటే ఏ న్యూస్ కానీ ఇప్పటి వరకు కవర్ చేయలేదు. ఈ న్యూస్ అయితే అసలు బయటికి రానివ్వట్లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి.